తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. జూ పార్క్ రోడ్లో ప్రొఫెసర్ సర్దార్ నాయక్ మృతదేహాన్ని స్థానికులు కారులో గుర్తించారు. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, తరచుగా మద్యం సేవించి కళాశాలకు రావడంతో ప్రొఫెసర్ను 3 నెలల క్రితమే సస్పెండ్ చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రొఫెసర్ మరణ కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. జూ పార్క్ రోడ్లో ప్రొఫెసర్ సర్దార్ నాయక్ మృతదేహాన్ని స్థానికులు కారులో గుర్తించారు. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, తరచుగా మద్యం సేవించి కళాశాలకు రావడంతో ప్రొఫెసర్ను 3 నెలల క్రితమే సస్పెండ్ చేసినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రొఫెసర్ మరణ కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్, శ్రీనివాస్, మొత్తం మీద గత కొంతకాలంగా మద్యం అంటే కార్లు ఏసీ వేసుకుని మద్యం సేవించి చనిపోవడం అనేది తరచు జరుగుతూ ఉంది. ఇటీవల తిరుచానూరులో కూడా 2 మిత్రులు ఇదే విధంగా కార్లో ఏసీ వేసుకుని మద్యం సేవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మద్యం మత్తులో అలాగే నిద్రపోయారు. అయితే కార్లో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అవడంతో ఏసీ ఆగిపోయింది. కారులో ఉండేటువంటి ఆక్సిజన్ అయిపోవడంతో వాళ్ళకి ఊపిరాడకుండా చనిపోయారు. ఉదయం 2 మృతదేహాలు గుర్తించి ఆ సంఘటన జరిగింది. అది వైపు ఇదే విధంగా ఈ రోజు కూడా 2 రోజుల క్రితం ఈయన ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన జూ పార్క్ ఎదురుగుండా ఒక కార్ పార్కింగ్ ఏరియాలో తన కార్ ని పెట్టేసి దాంట్లో మద్యం సేవించి అట్లే ఆ యొక్క కార్ ని ఆన్ లో పెట్టి ఏసీ పెట్టుకుని ఉన్నాడు. రాత్రి టోటల్ గా కూడా అలాగే ఉండిపోయాడు. కారులో పెట్రోల్ అయిపోవడంతో ఏసీ ఆగిపోయి ఊపిరాడకుండా చనిపోయాడు. అయితే కారు పార్కింగ్ చేసినటువంటి కారు చుట్టూ 4-5 వాహనాలు కూడా ఉండిపోయింది. దీంతో ఆ కారులో ఎవరున్నారు ఏమనేది ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఈ రోజు చుట్టూ ఉన్న వాళ్ళు చూసి కుళ్ళిన పరిస్థితుల్లో ఉండేటువంటి అతని దీన్ని చూసి పోలీసులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కావచ్చు, పందులు కావచ్చు, అవాకైన పరిస్థితి కనిపిస్తుంది. ఏసీలో మద్యం సేవిస్తూ కార్లు మద్యం సేవిస్తూ ఏసీని నమ్ముకుని పెట్రోల్ తో లేకుండా చనిపోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది శ్రీనివాస్.